హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్టీ. ఈరోజు నేను హెల్మెట్ బ్లూటూత్ స్పీకర్స్ అన్బాక్సింగ్ చేసి దాని రివ్యూ ఇవ్వబోతున్నాను. యాక్చువల్లీ ఇది ద వెరీ బేసిక్ హెల్మెట్ బ్లూటూత్ స్పీకర్స్ అండి. చాలామందికి చాలా యూజ్ అవుతుంది ఇది. ఎవరి దగ్గర అయితే ఎక్కువ బడ్జెట్ ఉండదో వాళ్ళకి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎంత ప్రాబ్లం అవుతుందో నాకు కూడా తెలుసు. నేను ఇయర్ ఫోన్స్ మనిషిని, నాకు కూడా చాలా ఇష్యూ అయ్యేది. నా ఇయర్స్ మీద ప్రెషర్ పడి చాలా పెయిన్ వచ్చేది. సో ఇయర్ బడ్స్ యూజ్ చేయడం మానేయండి అండ్ బ్లూటూత్ యూజ్ చేయడం మానేయండి. ఇట్స్ నాట్ గుడ్. హెల్మెట్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. రేడియేషన్ వల్ల ఇబ్బంది అవుతుంది, వైర్లెస్ ఇయర్ ఫోన్స్ వల్ల, అండ్ మంచిది కాదు అస్సలకే. సో దానికి ఆల్టర్నేటివ్గా ఇది తీసుకోండి. మరీ అంత ఎక్కువ ప్రైజ్ ఏం కాదు. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 650 రూపీస్ విత్ డెలివరీ ఛార్జెస్. వితౌట్ అయితే 550 రూపీస్లో నేను ఆఫర్లో తీసుకున్నాను. సో కంపెనీ వచ్చేసి BSDDP బ్లూటూత్ స్పీకర్ అండి, వైర్లెస్ స్పీకర్ అంటారు దీన్ని. అండ్ దీని యూజ్ ఏంటంటే మన హెల్మెట్ లోపల 2 స్పీకర్స్ ఫిక్స్ చేసుకొని దాంతోపాటు మైక్ ఇస్తారు. సో కాలింగ్ అండ్ మ్యూజిక్కి యూజ్ అవుతుందండి. మ్యూజిక్ అంటే ఏం లేదు, మరీ డీజే టైప్లో బేస్ అలా ఏముండదు, జస్ట్ నార్మల్గా మనం వినొచ్చు. అండ్ కాలింగ్కి చాలా మంచి యూజ్ అవుతుందండి. కాలింగ్ అయితే చాలా మంచి క్లారిటీ ఉంది మనకి. అండ్ ఎవరైతే మాట్లాడుతారో క్రిస్టల్ క్లారిటీగా మన చెవులలో వినిపిస్తుంది. అండ్ ట్రాఫిక్లో మాత్రం చాలా యూస్ఫుల్ అండి ఇది. అండ్ స్పీడ్లో పోతుంటే కూడా 100 స్పీడ్లో వెళ్తుంటే కూడా కొంచెం మ్యూజిక్ అనేది మంచిగానే వినిపిస్తుంది. సో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఏదో ఒక మ్యూజిక్. ఎవరికైతే మనకి క్లారిటీ లేకపోయినా పర్లేదు, బేస్ లేకపోయినా పర్లేదు, జస్ట్ రిఫరెన్స్కి టైంపాస్కి మ్యూజిక్ కావాలనుకుంటే మాత్రం ఈ బ్లూటూత్ స్పీకర్స్ ఖచ్చితంగా కొనుక్కోవచ్చు, బెటర్. అండ్ దీని బాక్స్ లోపల వచ్చేసి వెల్క్రో స్టిక్కర్స్ వచ్చినాయండి హెల్మెట్ లోపల స్టిక్ చేయడానికి. దాంతోపాటు మాన్యువల్ ఇచ్చారు. మీరు చదువుకుంటారని చెప్పేసి ఓపెన్ చేసి పెట్టుతున్నాను. ఏదైనా డౌట్ ఉంటే మీరు ఇందులో చెక్ చేసుకోవచ్చు. అండ్ దీని ఛార్జింగ్ టైం వచ్చేసి 4 అవర్స్ ఛార్జింగ్ చేయాలండి. అండ్ దీని బ్యాకప్ కూడా ఆల్మోస్ట్ 4 అవర్స్ వస్తుంది. అండ్ కాలింగ్ అయితే చాలా బాగుంది. ఒక 3 అవర్స్ వరకు కాలింగ్ మాట్లాడవచ్చు, 2.5 to 3 అవర్స్ కాలింగ్ మాట్లాడవచ్చు. అండ్ దీని లౌడ్నెస్ వచ్చేసి నార్మల్ ఉంది, ఎక్కువ లేదు మరి తక్కువ లేదు, రీజనబుల్గా ఉంది. ఈ ప్రైస్లో మాత్రం దీని సౌండ్ క్లారిటీ వచ్చేసి వెరీ బేసిక్ అండి. అండ్ ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు మంచి క్లారిటీ వస్తుందని. జస్ట్ ఏదో రెఫరెన్స్కి మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ దీనికి USB ఛార్జర్ ఇచ్చారు, అండ్ LED లైట్ ఇచ్చారు, అండ్ వాల్యూమ్ బటన్స్, ప్లే పాజ్ బటన్, అండ్ మైక్ ఇచ్చారండి. బిల్ట్ ఇన్ మైక్ మాత్రం చాలా క్లారిటీగా ఉంది, అవతల వాళ్ళకి మంచిగానే వినిపిస్తుంది. అండ్ కాల్ వచ్చినప్పుడు కాంటాక్ట్ నేమ్ అయితే చెప్పదు, జస్ట్ ఫోన్ నెంబర్ మాత్రమే మనకి చెప్తుందండి. అండ్ దీని స్పంజెస్తో పాటు స్పీకర్స్ వస్తాయి అన్నమాట. దీని లెంత్ కూడా, వైర్ లెంత్ కూడా ఒక స్పీకర్కి ఇంకో స్పీకర్కి చాలా లెంత్ బాగుంది. పెద్ద పెద్ద హెల్మెట్ అయినా కూడా ఈజీగా ఫిట్ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా వైర్ నేను వెనకాల దాచిపెట్టాను. సో నా హెల్మెట్కి చాలా బాగా ఫిక్స్ అయిందండి. నేను ప్యాడ్స్ తీసేసి ఫస్ట్ వెల్క్రో అతికిచ్చాను. ఈ వెల్క్రో ఏదైతే గ్యాప్ ఉందో అక్కడ నుంచి స్ట్రాప్ వెళ్తుంది అన్నమాట. దాని పక్కనే నేను దీన్ని అతికిచ్చాను. వెరీ క్లోజ్ టు మై ఇయర్స్. నా ఇయర్స్కి ఎక్కడైతే కరెక్ట్ సౌండ్ వినిపిస్తుందో అక్కడ మాత్రమే నేను పెట్టాను, మీరు చూడొచ్చు ఆ గ్యాప్లో. అండ్ వెనకాల నుంచి నేను వైర్ తీసి స్పీకర్స్ పెడతాను ఇప్పుడు. సో మైక్ ఫిక్స్ చేశాను ఫస్ట్. యాక్చువల్లీ మైక్ రైట్ సైడ్ పెట్టినా పర్లేదు, లెఫ్ట్ సైడ్ పెట్టినా పర్లేదు, ఎందుకంటే ఇది మోనో సౌండ్ సిస్టమ్, స్టీరియో కాదు. సో మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ లెఫ్ట్ స్పీకర్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది, రైట్ స్పీకర్ కొంచెం సౌండ్ తక్కువ వస్తుంది, బ్యాలెన్స్ కూడా లేదు సౌండ్లో. జస్ట్ కాలింగ్ పర్పస్ అయితే డెలివరీ బాయ్స్కి, బైక్ మీద ఎవరైతే ఫోన్స్ ఎక్కువ మాట్లాడతారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ కాదు, రైన్కి దూరంగా ఉంచాలి. అండ్ ఇది ఛార్జింగ్ ఇండికేటర్ కూడా ఉంటుంది దీంట్లో, LED. సో బెటర్ అన్నమాట. ఇది నేను ఇన్స్టాల్ చేసి హెల్మెట్ పెట్టుకున్నాను, నాకేం స్పీకర్ పెట్టిన ఫీలింగ్ కూడా లేదు. మీరు సౌండ్ వినొచ్చు కావాలంటే. సో వీడియో నచ్చినట్టయితే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టే ట్యూన్ గైస్.